బాబు పర్సనల్గా మాట్లాడతారా? తాను ఇష్టం. బాబు సునుండ సర్లే వచ్చాక తిందుగాలే. ఈ లోపు ఇది నేను తినేస్తా. బాబాయ్ రండి. మనం బయట మాట్లాడుకోవచ్చు కదా, ఎక్కడికి తీసుకొచ్చారు? 4 గోడల మధ్య పర్సనల్ గా మాట్లాడుకోకూడదా? ఆఫ్ కోర్స్, మీకు కంఫర్ట్ అయితే నాకు ఓకే. రండి కూర్చోండి. కూర్చోండి. ఓకే. చెప్పండి, మీకు నేను నచ్చానా? మిమ్మల్ని చూసాకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే ఫీలింగ్ ఉందని తెలిసింది. వాట్? అదే, ఇంతవరకు బిజినెస్ గురించే తప్ప నేనెప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ పెళ్లి చేసుకోవాలని మిమ్మల్ని చూశాకే నా మనసులో కోరిక పుట్టింది. నాతో ఏం మాట్లాడాలో ఆల్రెడీ రాసుకుని వచ్చి అప్పచెప్తున్నారా? మిమ్మల్ని చేసుకోపోతే లైఫ్లో చాలా మిస్ అవుతానని ఖచ్చితంగా చెప్పగలను. అంతగా నచ్చానా? మీ ఇంటి అల్లున్నాయి, ప్రతిరోజు సున్నుడు తింటానని మీ నాన్నగారితో చెప్పాలని డిసైడ్ అయ్యాను. మీకిష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. నాకు మీరు నచ్చారు. జస్ట్ సెకండ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. సో ఐఎమ్ లక్కీ అనుకోవచ్చా? సారీ యువరాజ్. అంటే నేను నచ్చలేదా? సమస్య నచ్చడం కాదు, నాకు ఆల్రెడీ లవ్ అఫైర్ ఉంది. నాకు నీ గతం అక్కర్లేదు. ఐ లైక్ ఆల్వేస్ న్యూ లైఫ్. ప్రేమించడం, రిజెక్ట్ అవ్వటం, మళ్ళీ ప్రేమలో పట్టాం, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎక్కడ స్టక్ అయిపోకూడదు. ఒకటే జిందగీ. బీ పాజిటివ్, బీ హ్యాపీ. నీ ఎక్స్ లవర్ని కూడా పెళ్లికి పిలుద్దాం. నా ఎక్స్ లవర్ ఎవరో కాదు, మా బాబా గౌతమ్. అవునా? మరి తనకు మిథున్ గారితో పెళ్ళైంది కదా, ఇంకో ప్రేమించి నువ్వు టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు చెప్పు? మీ బావ మిథున్ గారితో హ్యాపీగా ఉన్నాడు, మనం పెళ్లి చేసుకుందాం. లెట్స్ బిగిన్ న్యూ లైఫ్. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకిష్టమైతే నాకు ఇష్టమే, పెళ్లి చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ ప్రణవి, ఐఎమ్ లక్కీ. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్లి అవుతుంది కదా. ఫస్ట్ నైట్ రోజు నేను నిన్ను హక్ చేసుకుంటాను కదా. అవును. అప్పుడు నేను హక్ చేసుకునేది నిన్ను కాదు, మా బావని. వాట్ ఆర్ యు టాకింగ్? జస్ట్ సెకండ్. నా బావ మనిద్దరికీ జరిగిన ఫస్ట్ నైట్ ని మా బావకి నాకు జరిగినట్టు ఫీల్ అవుతాను. ప్రతి రాత్రి నా పిల్లో కింద మా బావ ఫోటో పెట్టుకుని నేను బెడ్ షేర్ చేసుకుంటాను. నీకు ముద్దులు పెడతాను, కానీ మా బావని ఊహించుకుంటాను. ఇక చాలు ప్రణవి, అర్థమైంది. ఒక పని చేయి, మీ బావనే పెళ్లి చేసుకో, మీ బావనే ఊహించుకో, హ్యాపీగా ఉంటూ. ఇక నేనెందుకు? అంటే నా ఫీలింగ్స్ చెప్పాను. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను.
దిస్ ఇస్ టూ మచ్. యూ నీడ్ ఎ సైకియాట్రిస్ట్. లెట్స్ గో. హలో, నేను చెప్పినవన్నీ మా బావతో చెప్పకు. చెప్తే నిన్ను వదిలిపెట్టను. నిన్ను పెళ్లి చేసుకుని నీ అంత చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి చేసుకునేది లైఫ్ ఎంజాయ్ చేయడానికి, క్రిటికల్ చేసుకుని యాడ్ అవ్వడానికి కాదు. నచ్చకపోతే వదిలేస్తాను. మిగతాది నన్ ఆఫ్ మై బిజినెస్. నా అనుకున్న ఇంట్లో మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి నా కూతుర్ని అమెరికా పంపించి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావు కదా. నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు మిథున. మిథున, నువ్వేం టెన్షన్ పడకు. ఈ సంబంధం ఖాయం అవుతుంది. అమ్మాయి నచ్చిందనే కదా అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చాడు. అవును నాన్న. ప్రణవిలో కూడా మార్పు వచ్చిందని రాత్రి ఇంద్రాణి చెప్పింది. నేను కూడా తనతో పర్సనల్గా పెళ్లి చేసుకోమని మాట్లాడాను. ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుందన్న నమ్మకం నాకుందమ్మా. తాతయ్య, నాకు అమెరికా అంటే చాలా ఇష్టం. పెళ్ళయ్యాక పిన్నెలాగా అమెరికాలో ఉంటుంది కాబట్టి మా హాలిడే ట్రిప్ అమెరికాని. అవును తాతయ్య, జురాసిక్ పార్క్ చూడాలని నా డ్రీమ్. మీకోసమైనా ప్రణవి పెళ్లి చేసుకుంటుందిలేరా, సరేనా? బావగారు, ఎలాగూ ఇంద్రాణి రిటైర్ అయింది కాబట్టి మేమిద్దరం కూడా అమ్మాయి అల్లుడితో పాటు అమెరికా షిఫ్ట్ అయిపోతాం. ఏమింద్రాణి, ఏమంటావు? మిమ్మల్ని చూడ్డానికి జురాసిక్ పార్క్ లో డైనోసార్లు ఎదురు చూస్తున్నాయంట. అలాగే వెళ్దాంలేండి. అసలైన డేంజరస్ డైనోసార్లు నువ్వు, నీ కూతురు, నీ కొడుకు అత్తయ్య. మీ విశ్వరూపాలు బాబాయ్ గారికి ఎప్పుడు తెలుస్తాయో ఏమో. రండి బాబు, కూర్చోండి. ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకున్నారా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇట్స్ క్లియర్ గౌతమ్ గారు. ఓహ్,